రీసెంట్‌గా ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చేశారు. ఎందుకు ఫైర్ చేశారంటే, అతను ఎవరి పర్మిషన్ తీసుకోకుండా ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ యూజ్ చేశారు. సో, జనరల్‌గా ఏదైనా ఎక్స్టర్నల్ సాఫ్ట్‌వేర్స్, ఎక్స్టర్నల్ టూల్స్ యూజ్ చేయాలంటే కన్ఫర్మ్‌గా మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి. బట్ అతను వాళ్ళ మేనేజర్‌కి ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ యూజ్ చేశారు. అందువల్ల కంపెనీ పాలసీ వయలేషన్ కింద అతన్నైతే టర్మినేట్ చేసింది. సో, జనరల్‌గా అతను ఏమనుకున్నాడంటే, మనం ఇంకా కోడ్‌ని చాలా ఫాస్ట్‌గా డెవలప్ చేయొచ్చు అండ్ ఈ ఎక్స్టర్నల్ ఏఐ టూల్ యూజ్ చేసి అని అనుకున్నాడు. ఆ ఎక్స్టర్నల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి ఆ ఫంక్షన్స్ కోడ్ రాయటం కానీ, ఏపీఐ లాజిక్స్ రాయటం కానీ అండ్ యూనిట్ టెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మినిట్స్లో వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసారు. బట్ ప్రాబ్లం ఎక్కడ ట్రై అయిందంటే, ఎప్పుడైతే కోడ్ రివ్యూ చేస్తారో అక్కడ మేనేజర్స్ ఈజీగా ఐడెంటిఫై చేశారు ఇతను ఏఐ టూల్స్ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేశారని. ఓకే, అవి ఎక్కడ మరి ఎలా తెలుసుకున్నారంటే, వేరియబుల్ నేమ్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయంటే ఆటో జనరేటెడ్గా ఉన్నట్టు కనిపించాయి. అండ్ అదేవిధంగా కోడ్ అనేది ప్యాటర్న్ రిపీటెడ్ కోడ్ లాగా కనిపించింది. అండ్ ఈ కామెంట్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ప్రతి కోడ్కి, ప్రతి ఫంక్షన్కి సేమ్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యింది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్ ఈ కోడ్కి అండ్ పాస్ట్ డెవలపర్ చేసిన కోడ్కి అసలు మిస్ మ్యాచ్ అయింది. అసలు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు ఆ స్టైలింగ్ ఆఫ్ ది కోడ్, ఆ ఫంక్షన్స్ రాయడం అనేది. సో అప్పుడు టీంకి డౌట్ వచ్చింది, ఏంటి ఈ కోడ్ ఇలా ఉంది, ఇంతకుముందు ఇలా లేదే అని ఒక డౌట్ అయితే క్రియేట్. అప్పుడు మేనేజరు అతని యొక్క సిస్టమ్ లాగ్స్ని చెక్ చేస్తే, హిస్టరీని చెక్ చేస్తే అతను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆఫీస్ అవర్స్లో యూజ్ చేసినట్టు అక్కడ హిస్టరీలో ఉంది. సో జనరల్గా ఎనీ ఆర్గనైజేషన్లో ఆ కంపెనీ యొక్క పాలసీస్కి అగెనిస్ట్గా, అంటే కంపెనీ కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి. మీరు ఎక్స్టర్నల్ టూల్స్, ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ కానీ ఆర్ ఏదైనా వెబ్సైట్స్ మీరు కంపెనీ ఆఫీస్ అవర్స్లో ఆ కంపెనీ యొక్క ల్యాప్టాప్లో కానీ ఆ గాడ్జెట్స్లో యూజ్ చేయకూడదు. సో వితౌట్ హ్యావింగ్ పర్మిషన్ యూ కెనాట్ యూజ్ ఇట్. మరి ఇతను ఆఫీస్ అవర్స్లోనే ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఇదంతా కూడా చేశారు. సో ఇమీడియట్గా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేనేజరు హెచ్ఆర్కి రిపోర్ట్ చేశారు. హెచ్ఆర్ అగైన్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి నిజంగా ఇతను యూజ్ చేశాడా, పర్మిషన్ తీసుకోకుండా ఎక్స్టర్నల్ ఏఐ టూల్ యూజ్ చేశాడని ఒకసారి చెక్ చేసుకొని హెచ్ఆర్ అతన్ని పాలసీ వయలేషన్ కింద టర్మినేట్ చేశారు. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అందరూ ఏఐ టూల్స్ యూజ్ చేయమంటున్నారు కదా, చాలా వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది కదా, మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఎందుకు టీసీఎస్ ఎంప్లాయీని టర్మినేట్ చేశారు ఈ రీజన్తో, ఏఐ టూల్స్ యూజ్ చేసిన రీజన్తో అంటే ఇక్కడ కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి, కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ టూల్స్ అంటే ఆ టూల్స్ ఆఫీస్ అవర్స్లో, అది కూడా ఒక కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు దాన్ని మనం థర్డ్ పార్టీ ఏఐ టూల్స్లో మనం యూజ్ చేయకూడదు. ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయో నేను వన్ బై వన్ చెప్పాను. ఫస్ట్ది ఏంటంటే, మీ యొక్క కాన్ఫిడెన్షియల్ కోడ్ అనేది, కంపెనీ యొక్క కోడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీ కంపెనీ కోడ్ని అదర్ థర్డ్ పార్టీ టూల్స్, ఏ టూల్స్లో పేస్ట్ చేసినప్పుడు అది మీరు థర్డ్ పార్టీ సిస్టమ్కి మీ యొక్క కంపెనీ కోడ్ని షేర్ చేసినట్టే. దానివల్ల చాలా సెక్యూరిటీ రిస్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీ యొక్క క్లయింట్ యొక్క డేటా మొత్తం లీక్ అయిపోతుంది. ఎలా లీక్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఏదైతే ప్రతిదీ ఏ టూల్స్ని అడుగుతున్నామో ప్రతి క్వరీని అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో మీరు మీ క్లయింట్ లాజిక్ కానీ, మీ ఏపీఐ లాజిక్ కానీ అండ్ మీ డేటాబేస్కి సంబంధించిన క్వరీస్ కానీ ఇవన్నీ కూడా, మీ ఆర్కిటెక్చర్, మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏ టూల్స్ని యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ప్రాజెక్టు, అవన్నీ కూడా కొంత కంప్లైంట్స్ ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ అదేవిధంగా కాపీరైట్ ఇష్యూస్ కూడా రావచ్చు, ఏదైతే క్లయింట్ ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నారో, డెవలప్ చేసుకుని. ఎందుకంటే ఏ జనరేట్ చేసే ఎనీ కోడ్ ఏంటంటే సమ్వన్ ఆల్రెడీ ఉన్న డేటానే ఇది కొంత ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేసి మనకి ఇస్తుంటుంది ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఫార్మాట్లో. అది సమ్వన్ ఆల్రెడీ యూజింగ్ డేటా. సో కాపీరైట్ ఇష్యూస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఏ ఆర్గనైజేషన్, టీసీఎస్ అనే కాదు, విప్రో అయినా, ఇన్ఫోసిస్ అయినా, ఎనీ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. మరి టూల్స్ని యూజ్ చేయొచ్చా లేదంటే 100% ఏ టూల్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఏవైతే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ఇంటర్నల్ ఏఐ టూల్స్ కావచ్చు, వాళ్ళు ఏవైతే అప్రూవల్ చేసిన ఏఐ టూల్స్ కావచ్చు. అంతేగాని వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్మిషన్ మనం ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ని, ఎనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని మనం ఆఫీస్ అవర్స్లో మన కంపెనీ ల్యాప్టాప్లో యూజ్ చేయడానికి లేదు. సో ఈ రీజన్స్ వల్ల సెక్యూరిటీ వయలేషన్ కింద ఆ టీసీఎస్ ఎంప్లాయీని టర్మినేట్ చేశారు. సో అందువల్ల ఈ విషయం అందరికీ తెలిసింది కాబట్టి వెంటనే కంపెనీస్ అన్నీ కూడా కొన్ని
వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఈ పాయింట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఏఏని ఎంతవరకు యూజ్ చేయాలో, ఎంత సేఫ్గా యూజ్ చేయాలో గైడ్లైన్స్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ న్యూ ఎంప్లాయీని ఆన్ బోర్డింగ్ చేసే టైంలోనే వాళ్ళకి క్లియర్ కట్గా ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేయాలో అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రతి కంపెనీ ప్రజెంట్ అన్ని కంపెనీస్ ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాయి. బట్ ఏంటంటే వాటిని ఎంత సేఫ్గా యూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాయి అన్ని కంపెనీస్. ఎందుకంటే ఎలా అంటే అలాగే మనం ఏ టూల్స్ని యూజ్ చేయడానికి లేదు కంపెనీస్ ఆఫీస్ అవర్స్లో. అది కూడా మంచి కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్ చేసినప్పుడు ఇది ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. ఫైనల్గా మీరు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మాత్రం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కంపెనీ కోడ్ని మాత్రం ఎక్కడ కూడా ఏ టూల్లో అనఫిషియల్ అప్రూవ్ చేయని ఏ టూల్స్ల మీద మీరు ఎక్కడ కూడా పేస్ట్ చేయొద్దు. అండ్ అదేవిధంగా మీ యొక్క కంపెనీ పాలసీస్ని చెక్ చేసుకోండి బిఫోర్ యూజింగ్ ఎనీ ఏ టూల్ ఇన్ యువర్ కంపెనీ ఆఫీస్ ల్యాప్టాప్ ఆర్ యువర్ ఆఫీస్ వర్క్. మీ ఆఫీస్ వర్క్ సంబంధించింది కూడా ఎక్కడ ఏ టూల్లో మాత్రం యూజ్ చేయకూడదు మోస్ట్లీ. ఓకే, అవి మీ కంపెనీ పాలసీని ఒకసారి చెక్ చేసుకోండి. సో మోస్ట్లీ మీరు మీ ఇంటర్నల్ ఏ టూల్స్ ఏవైతే కంపెనీ అఫిషియల్గా అనౌన్స్ చేసిందో కానీ పర్మిషన్ అప్రూవల్ ఇచ్చిందో కానీ ఆ ఏ టూల్స్ని యూజ్ చేసుకోండి సేఫ్లీగా. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఏ టూల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే, అంటే అప్రూవల్ కానీ ఏ టూల్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ మేనేజర్ కానీ మీ టీమ్ లీడ్ కానీ ఇన్ఫార్మ్ చేయండి, నేను ఇలాగ ఏ టూల్ యూజ్ చేయబోతున్నాను, నేను వర్క్ని కొంచెం ఫాస్ట్గా చేయడానికి కానీ ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ చేస్తే మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోండి. అప్పుడు మీకు ఆ ఏ టూల్ని యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది, యూజ్ చేసుకోవచ్చు. సో ఏ అనేది డేంజరస్ అని చెప్పడం లేదు, బట్ మీరు దాన్ని రాంగ్గా యూజ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా డేంజరస్ అవుతుంది. ఈ రియల్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలియాలని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ సైడ్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.